Hello everyone, thank you for tuning in. Welcome back to my channel. ఇది హ్యుండై వెన్యూ ఏసీ వాటర్ డ్రైన్ అవ్వట్లేదన్న కంప్లైంట్తో వచ్చింది. సో అది నా న్యూబీస్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర చింటూ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ చేత ఈ వర్క్స్ కంప్లీట్ వర్క్స్ అన్నీ వాళ్ళ చేత చేసినాను. సో ఏదైనానో పని మనం చేసినప్పుడు దానికి వర్కింగ్ ప్రిన్సిపల్స్ కానీ తెలిస్తే మొత్తం అంతా ఈజీయే. సో జస్ట్ కీప్ వాచింగ్. సో చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లోర్ అంతా వాటర్తో నిండిపోయింది. అంటే కస్టమర్కి తెలియలేదు, తెలిసే లోపలికే అప్పటికే వాటర్ అంతా అక్యుములేట్ అయిపోయింది. సో ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు మనకి వాటర్ ఏసీ యూనిట్ నుంచి కిందకి డ్రైన్ అయిపోవాలి. ఆ డ్రైన్ ట్యూబ్లోంచి డ్రైన్ పైప్ ఉంటుంది, ఆ డ్రైన్ పైప్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అసలు యాక్చువల్గా ఏసీలో వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గాలిలో ఉన్న తేమ, ఆ గాలిలో ఉన్న తేమ ఏసీ చల్లదనం వచ్చినప్పుడు కండెన్సేషన్ వల్ల మనం ఏదైతే గ్లాస్ని కోల్డ్ వాటర్ వేసినప్పుడు బయట ఎలా అయితే హ్యూమిడిటీ క్లైమేట్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అలా ఆ కాన్సన్ట్రేషన్ బొట్టు యాడ్ అయితే వాటర్ అవుతుంది, ఎక్కువ వాటర్ అవుతుంది. సో ఆ విధంగా అది నిండిపోయింది. సో అది మేము టెంపరీగా అసలు ఎందుకు అని చెప్పేసి ఎదురు రావట్లని చెప్పి కింద నుంచి పొడిచినప్పుడు డ్రైన్ హోల్ రివర్స్లో నుంచి పొడిచినప్పుడు అప్పుడు వాటర్ డ్రైన్ అయింది. అంటే డెఫినెట్గా అక్కడ లోపల ఏదో అడ్డంకి వచ్చింది కాబట్టి అది అలా హోల్ బ్లాక్ అయిపోయింది అని చెప్పి మాకు అర్థమైంది. వాటర్ అయితే వెళ్ళిపోయింది. సో ఫ్లోర్ ప్యాన్స్ అన్నీ తీసేసి ఆరబెడుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి క్లైమేట్ అంతా వర్షం పడుతుంది కాబట్టి ఎండ రాలేదు. ఒక 3-4 డేస్ పట్టొచ్చేమో అది ఆ ఫుల్ కంప్లీట్గా ఆరిపోవడానికి, లేదంటే మొత్తం అంతా కంపు కొట్టేస్తుంది. నెక్స్ట్ ఈ వెహికల్కి ఇంకో కంప్లైంట్, రివర్స్ కెమెరా ఒకటి పనిచేయట్లేదు. సో అందుకని చెప్పేసి నా స్టూడెంట్స్ చేయిస్తున్నాను. రివర్స్ కెమెరా పనిచేయట్లేదు అని అంటే దాన్ని సప్లైస్ చెక్ చేసాము, సప్లైస్ రాలేదు. సప్లై ఇచ్చేదేమో ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమే ఇవ్వాలి కాబట్టి ఆ సప్లైస్ రాలేదు. అందుకనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తీసిన తర్వాత ఏసీ ఎవాపరేటర్ కాయిల్ని కింద ఉన్న డ్రైన్ బాక్స్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసి అందులో ఉన్న చెత్త వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది ఉంటే అది తీసేసి క్లీనప్ చేసేసి మళ్ళీ డ్రైన్ బాక్స్ పెట్టేసి దాన్ని డ్రైన్ ట్యూబ్ కనెక్ట్ చేసి మళ్ళీ ఏసీ యూనిట్ అంతా ఎక్కించేయాలి. దీని కంప్లైంట్ చిన్నదే అయినాను, పని అయితే చాలా ఎక్కువ. సో డాష్ బోర్డ్ అంతా తీయాల్సి వస్తుంది. సో ఈ వర్క్స్ వీళ్ళు స్వతహాగా చేయమని చెప్పేసి నేను వీళ్ళకి చెప్పాను. ఓన్లీ స్టీరియో తీసినప్పుడు ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉందో తీసినప్పుడు నేను తీస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు పొరపాటున తేడా చేసి ఎరగొట్టేస్తారని చెప్పేసి. మీదంతా అది చేయగలుగుతారు. సో కీప్ వాచింగ్. సో చింటూ వెంకటేష్ జస్ట్ సే హాయ్. ఓకే, ఈ బండి కంప్లైంట్ వస్తే చెప్పేస్తారా? మీకు తెలిసి ఏంటి కంప్లైంట్? ఏసీ వాటర్ లీక్ అయిపోతుంది. రివర్స్ చేసినప్పుడు కెమెరా పనిచేయడం, ఈ 2 సిమ్టమ్స్ వచ్చారు. ఏసీ వాటర్ లీకేజ్కి ఏం చేశారు? ఆ డ్రైన్ పైపు బ్లాక్ అయిపోయింది, కింద నుంచి వైర్తో పొడిస్తే వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోవచ్చా? ప్రాబ్లం టెంపరీగా సాల్వ్ అయిపోయినట్టే, కానీ ఎందుకు బ్లాక్ అయింది అనేది చూడాలి. అంటే లోపల ఆకులు ఏమైనా వెళ్ళిపోయి కుళ్ళిపోయి అలా బ్లాక్ అయిపోతే మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి కస్టమర్ ఏమో వర్క్ అంతా చేసామని చెప్పారు, పక్కా చేసామని చెప్పారు. సో డెఫినెట్గా దానికి ఎవాపరేటర్ కింద బాక్స్ ఎవాపరేటర్ ఉండదు, కింద డబ్బా తీస్తే అందులో ఆకులు అలములు ఏమైనా చేరుంటే దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి. అందుకోసం డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి. దీనికి కెమెరా గురించి మనం ఏం చూసాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరింగ్ అంటే వెనకాతల సప్లైలు చెక్ చేసాము. నీ నోట్స్లో సప్లైలు చూపించు. సో ఈ సప్లైలు ఏవో నువ్వు మొత్తానికి మల్టీమీటర్ పెట్టి కీ ఆన్ చేసి రివర్స్ గేర్ వేసి రాసావు. చూస్తే అక్కడ నీకు బాగా కనిపిస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి 1.83 మిల్లీవోల్ట్స్ 18.3 మిల్లీవోల్ట్స్ 18.1 మిల్లీవోల్ట్ 18.2 మిల్లీవోల్ట్స్, దాని తర్వాత 2.7 వోల్ట్స్ 2.2 వోల్ట్స్. ఓకే, ఎన్ని వైర్లు టోటల్? 6 వైర్లో 2.2 2.7 అన్నది ఏ వైర్లు అవుతాయని చెప్పాను? క్యాన్ కమ్యూనికేషన్ అని చెప్పాను కదా, 2 కలిపితే 5 వోల్ట్స్ రావాలి. సో మిగతా ఇంకెన్ని వైర్లు ఉన్నాయి? 2 క్యాన్ కమ్యూనికేషన్ అయిపోయినాయి, మిగతా ఇంకెన్ని వైర్లు ఉన్నాయి? 4. ఆ 4కి ఎంత వచ్చినాయి? 18.3 18.1 18.2 వచ్చింది. ఎంత చెప్పాము? 3 చెప్పావు. ఇంకోటి 3.9 మిల్లీవాట్స్ వచ్చింది. అదే వైరు, బ్లాక్ వైర్. ఓకే, బ్లాక్ అనే ఎర్త్లు. సో మిగతా అట్లా మనకి కావాల్సింది అది కెమెరా తాలూకు వైర్లు. అవి
బ్లాక్ అనేది కాదు. బ్లాక్ది కెమెరా వైర్ కాదా? కాదు. కాదా? ఏదో పింక్ది వచ్చింది. కెమెరా సాకెట్కి రాలేదా? సాకెట్ అయితే వచ్చింది. మరి సాకెట్ అయితే కెమెరా సాకెట్ వస్తుంది, మరి కెమెరాది కాదా? సో ఆ 4 వైర్లలోనే గ్యారంటీగా ఒక పవర్ గ్రౌండ్ అయి ఉండాలా. ఏదైనా ఎలక్ట్రికల్ పరికరం పనిచేయాలంటే పవర్ గ్రౌండ్. ఓకే, ఇంకోటేమో వీడియో ఇన్ వీడియో అవుట్, దాన్ని వీడియో ప్లస్ వీడియో మైనస్ అంటారు. వాటికి దేనికైనా సప్లైలు వస్తున్నాయా? దేనికి రాలే, అన్నీ 18.2 మిల్లీ వోల్ట్స్లో ఉన్నాయి. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే యాక్చువల్గా ఏదైనా ఎలక్ట్రికల్ పరికరం పనిచేయాలంటే దానికి సప్లై రావాలి కదా. సప్లై ఎవరు ఇస్తారు? వెనకాతల కెమెరాకి సప్లై ఎవరు ఇస్తారు? ఏ కంప్యూటరు? డాష్బోర్డ్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ కదా, ఆ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటారు, అది బాగాలేదు. అది ఎప్పుడు ఇస్తుంది? మనం గేర్ వేసినప్పుడు, రివర్స్ గేర్ వేసినప్పుడు ఇస్తుంది కదా. రివర్స్ గేర్ వేసినప్పుడు రివర్స్ గేరే దాన్ని ట్రిగ్గరింగ్ లేకపోతే ఎనేబుల్ సిగ్నల్ అంటారు. అప్పుడు ఎనేబుల్ సిగ్నల్ రాగానే అది సప్లై ఇవ్వాలి. క్యాన్ కమ్యూనికేషన్ అయితే మనం బాగానే పనిచేస్తుంది, సప్లై బాగా సరిపోయినాయి. ఓన్లీ మిగతా దేనికి కరెక్ట్ రాలేదు కాబట్టి మనకి ఎన్ని వోల్ట్ సప్లై వస్తుంది కెమెరాకి? 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ, అంతే తప్ప 12 ఇవ్వదు. ఎందుకు? కంప్యూటర్లో నుంచి వస్తుంది కాబట్టి. సో కంప్యూటర్ అంటే ఈ ట్యాబ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టము అది ఎలక్ట్రానిక్ కాబట్టి ఎలక్ట్రానిక్ అన్నీ 12 వోల్ట్స్ పనిచేయవు. దాని 12 వోల్ట్స్ దానికి సప్లై ఇచ్చినా అది ఇంటర్నల్గా చిప్స్ అన్నిటికీ ఇవ్వడానికి 3 వోల్ట్స్, 1.1 వోల్ట్, 5 వోల్ట్స్ ఉంటాయి. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టము కెమెరాకి సప్లై ఇవ్వాలా రివర్స్ గేర్ వేసి ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు కదా. సో అది రాలేదు కాబట్టి అది ఎందుకు రాలేదని మనం చూస్తాము. ఓకే, రైట్. ఒకళ్ళకైనా అది రాలేదనుకో, ఇప్పుడు వైరింగ్ ఏం చేసాము? వెనకాతల నుంచి కెమెరా దగ్గర నుంచి వైరింగ్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఆ వైరింగ్లో ఏ సాకెట్ కోసం వచ్చేసి కంటిన్యూటీ కూడా చెక్ చేసేసాం. అంటే వైర్లు కూడా మధ్యలో ఎక్కడ తెగిపోలే, అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇద్దరు ప్రాబ్లం మనకి కెమెరా అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో సప్లై అవ్వట్లేదు కాబట్టి అదేనా అవ్వచ్చు. ఒకళ్ళు ఇది సప్లై ఇస్తే వైర్లు బాగానే ఉన్నాయంటే గ్యారంటీ బ్యాక్ సప్లై రావాలి కదా, అంటే సప్లై రావట్లేదనే కదా. సో అట్లీస్ట్ ఫర్ ద టైం బీయింగ్ కెమెరా కాదు అనుకుందాం, అనుకుని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యూనిట్ ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ తీసి పెట్టాం కదా ఆ యూనిట్. సో ఆ యూనిట్ మనం టేబుల్ మీద పెట్టి చెక్ చేయాలి. చేసి దానికి వచ్చిన సప్లైలు ఏంటి, ఎందుకు రావట్లేదో చూసుకోవాలి. ఓకేనా? సో ఆ విధంగా డయాగ్నోస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డాష్బోర్డ్ ఓపెన్ చేస్తే ఆ ఏసీ ఎవాపరేటర్ కింద ఉన్న డబ్బా ఏదైతే డ్రైన్ డబ్బా ఉందో అది క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేయచ్చు. ఆకులాలంలో ఉన్న ఎవాపరేటర్ మీద కూడా ఉండిపోయి ఉంటాయి. సో అది డబ్బా ఓపెన్ చేసి మనకు క్లియర్ కనిపిస్తాయి కానీ అలాంటి వేరే చెత్త ఉండిపోతే అది తీసేసి మళ్ళీ పెట్టేస్తాం. ఓకే, అది మీరు చేస్తారా? నేను వెళ్ళొచ్చేటప్పటికి. రైట్, థ్యాంక్ యూ. ఈ ఇవాపరేటర్ డబ్బా తీసినప్పుడు అక్కడ మీకు కొంచెం బ్రౌనిష్గా కనిపిస్తుంది కదా, అది ఒక ఇటుక బెడ్డ. సో అది మనకి కన్నానే మూసేస్తుంది. సో మనం చూస్తే ఇవాపరేటర్కి అటువైపు కానీ ఇటువైపు కానీ నేను అనుకున్నట్టు ఏ చెదారం అట్లాంటి ఏం అడ్డు రాలేదు, ఎక్సెప్ట్ ఫర్ ఆ స్మాల్ ఇటుక బెడ్డ తాలూకా ముక్క. అది ఎలా వెళ్ళింది అనేది మనకు తెలియదు, బట్ అది వెళ్ళింది. సో మిగతా అంతా బాగానే ఉంది. ఇవాపరేటర్ కిందనే కొంచెం గార పట్టినట్టుంది, ఇది మీకు కనిపిస్తుంది కదా, కొంచెం బ్రౌనిష్ కలర్గా చేతితో తీసినాడు కదా రోడ్డు. సో ఈ ముక్క వెళ్ళి ఎగ్జాక్ట్గా ఆ కన్నాల్లో కరెక్ట్గా కన్నాల్లో దూరిపోయి ఉండిపోయింది. సో వాటర్ బయటకు రావడానికి ఆస్కారం లేక స్లోగా నిండిపోయి మరొకసారి మన వాటర్. గుడ్ మార్నింగ్, హాయ్ వ్యూయర్స్. సో చింటూ వెంకటేష్ ఏం చేస్తున్నారు? ఏం చేశారు ఈ బండికి? డాష్బోర్డ్ ఓపెన్ చేశారు. ఎందుకు ఓపెన్ చేసాము అని అంటే ఎవాపరేటర్ దగ్గర డ్రైన్ దగ్గర వాటర్ డ్రైన్ అవ్వకుండా ఏం అడ్డం వచ్చింది? అదేంటది? రాయి పెక్క, ఇటుక ముక్క. మరి ఇటుక ముక్క కరిగిపోవాలిగా, కరగలేని ఇటుక కొత్తగా కనిపెట్టారు మీరు. ఓకే, సో అది చూపిద్దాం. రైట్. సో అది ఓపెన్ చేసి అన్నీ ఓపెన్ చేసి క్లీనప్ చేసి రెడీగా ఉంచి ఇంకా క్లీన్ చేయాలా, ఇంకొంచెం డస్ట్ అంతా ఎలాగో ఓపెన్ చేశారు కాబట్టి క్లీన్ చేయాలి. ఏ బండికి? హుండాయ్ వెన్యూ. ఓకే, కొత్త మోడల్, లేటెస్ట్ మోడలే కదా. సో ఇదంతా దీన్ని బోర్డుకుండా చేస్తారు. ఫ్లోర్ మ్యాట్లు ఎందుకు తీశారు? ఫుల్ తడిచిపోయినాయి, నానిపోయినాయి. లోపల చిన్న సైజ్ చెరువు అయిపోయింది. ఓకే, సో మొత్తం అంతా దీన్ని బోర్డు చేసిన తర్వాత స్టీరింగ్ ఒకటే ఉంచారు, వైరింగ్ కిట్ ఏదో ఇంజిన్లోంచి వచ్చిన వైరింగ్ కిట్ అలా ఉంచారు. ఓకే, రైట్, గుడ్. సో ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎవాపరేటర్ కాయిల్ ఏది? ఎవాపరేటర్ కాయిల్ ఇది. ఇప్పుడు వచ్చండి, అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చండి. ఈ ఎవాపరేటర్ కాయిల్ ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇక్కడ చూస్తే క్లీన్గా ఉంది, అలాగే ఇక్కడ చూస్తే
మురికి కాక ఏదో గార పట్టిన సంథింగ్ ఏదో వాటర్ బ్లాక్ అయిపోవడం, ఆ లోపల వాటర్ ఉండిపోయి గార పట్టిన అనుకోవచ్చు కదా. సో నేను నాకు చెమ్మ వస్తుంది, చెమ్మ కనిపిస్తుంది అని చెప్పాను మీ ఫోటోలు పెట్టిన తర్వాత. ఇది ఎక్కడిది అది? అటువైపు తిప్పు, అటువైపు ఏమైనా కనిపిస్తుంది? అది అలా తినబడి నేను చెప్తే అలా ఇలా పట్టుకో. ఇలా పెడితే నాకు నిన్నటికే చెమ్మ కనిపించింది. వాటర్ ఉంది, వాటర్ ఉందా? ఓకే. ఇప్పుడు బాగా చూస్తే వెనకాతల్ని చేపడితే ఒక చేపట్టి కనిపిస్తుందా? కెమెరాలో కనిపిస్తుందా? ఎండలో పెట్టు, ఇలా పెట్టు, ఎవాపరేటర్లో పెట్టు. ఇప్పుడు చేపట్టు. అదిగో కనిపిస్తుందిగా. అంటే చూడు, ఇక్కడ నుంచి మీరు చూస్తే అన్ని ఫిన్స్ అంటే రెప్పలు, రెక్కలు చూడు, త్రూ అండ్ త్రూ కనిపిస్తలేదా? అంటే ఇటు నుంచి గాలి విసిరితే ఆ గాలి ఇటు నుంచి రావాలా. ఒకళ్ళు రెప్పలు కానీ మూసుకుపోతే రాదు. ఎప్పుడైతే ఆ గాలి అలా రాదో హీట్ ఎక్స్చేంజ్ జరగదు. అదేనా? ఇదంతా కంపు చెమ్మ గిమ్మ కంపు గింపు పట్టేసింది అనుకో, హీట్ ఎక్స్చేంజ్ జరగదు. యాక్చువల్గా ఏసీ గ్యాస్ వెళ్తుంది ఈ చిన్న లైన్లు ఉన్నాయి స్ట్రైట్గా, ఆ లైన్ల నుంచి. ఆ లైన్స్కి రెక్కలు ఎందుకు పెట్టారు అని అంటే హీట్ 3 విధాలుగా వ్యాప్తి చెందుతుంది. ఒకటి కండక్షన్, అంటే ఐరన్ రాడ్ ఎర్ర కాలింది అనుకో, ఆ ఎర్ర కాలిన రాడ్కి ఇంకో మామూలు రాడ్ అంటించాము, ముట్టుకున్నట్టు తగిలించాము అనుకో, ఇంకో ఆ రాడ్ కూడా వేడెక్కిపోద్ది కదా. అంటే కాంటాక్ట్ అవ్వడం వలన వేడెక్కింది. దాన్ని కండక్షన్ అంటారు. ఇంకోటి కన్వెక్షన్. కన్వెక్షన్ అంటే కాంటాక్ట్ ఉండక్కర్లా. నువ్వు వెళ్తావు మంచిగా ఎర్ర కాలుతున్న ఐరన్ పక్కన నుంచున్నావు అనుకో, ఆ వేడిని కొత్తలేదు. కానీ అది రావాలంటే నీకు దానికి మధ్యలో ఒక మీడియం ఉండాలి, గాలి ఉండాలి. ఆ మీడియం లేకపోతే మళ్ళీ నీకు రాదు. దాన్ని కన్వెక్షన్ అంటారు. ఓకే. ఇందాకేమో కండక్షన్ అంటే కాంటాక్ట్ ఉండాలా, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలా. కన్వెక్షన్ అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అక్కర్లా, కానీ మీడియం ఉండాలా. అదేందా? నెక్స్ట్ ఇంకోటి రేడియేషన్. సూర్యుడి నుంచి వస్తుందా లేదా? సూర్యుడి దగ్గర స్టార్ట్ అయింది, మధ్యలోనే అక్కడ గాలి కూడా లేదు, అయినా వస్తున్నాయి. మధ్యలో మన అట్మాస్ఫియర్లోకి వచ్చిన తర్వాత గాలి ఉంది. గాలి మీడియం ఉన్నా లేకపోయినా మనకి సూర్యుడు అనిపిస్తుందా లేదా? సో 3 రకాలు: కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈ పైపుల నుంచి వేడి గాలి వస్తుంది కదా, చల్లదే. ఇది ఎవాపరేటర్ కాయిల్ కదా, ఎక్స్పాన్షన్ వాళ్ళు స్ప్రే చేయగానే చల్లగా వస్తుంది. ఆ చల్లగా వచ్చింది కాస్త ఈ పైపుల నుంచి వెళ్తుంది. ఎప్పుడైతే పైపుల నుంచి వెళ్తుందో, ఈ పైపులు చాలా మంచి మెటీరియల్తో చేశారు, అంటే వేడిని చాలా ఈజీగా డెసిపేట్ చేయగలుగుతుంది. ఓకే. సో అలాంటి పైపులతో చేయడం వలన దానికి రెప్పలు అంటించారు. దానివల్ల ఏమవుతుంది, ఆ రెప్పలు కూడా ఇలాంటి మెటీరియలే. అవి చాలా త్వరగా వేడుంటే ఆ వేడిని లాక్కోగలుగుతాయి. వేడంటే అది మనకి ముట్టుకుంటే కాలుతుంది, అదే వేడి అవ్వక్కర్లే. ఓకే. 1 డిగ్రీ హీట్ వేరు, 1000 డిగ్రీ హీట్ వేరు, -1 డిగ్రీ హీట్ కూడా వేరు. దాన్ని హీటే అంటాము. దట్ హీట్ ఈజ్ ఎక్స్ప్రెస్ బై టెంపరేచర్. మైనస్లో ఉన్నప్పుడు అది మన చల్లదనం అని మనం అంటున్నాం. ఓకేనా? సో ఏదైతే ఈ పైపుల్లోంచి వెళ్తుందో చల్లగా ఉంటే ఆ చల్లదనాన్ని ఇవి కూడా తీసుకొని అప్పుడు మనం వండిన అన్నాన్ని చల్లబరచాలంటే ఏం చేస్తాం? పరుస్తాం కదా, కింద పరిచి ఫ్యాన్ ఊపుతాం. ఇది కూడా ఈ పైపుల్లోంచి వెళ్తున్న వేడిని, అంటే ఇక్కడ యాక్చువల్గా ఎవాపరేటర్ మన భాషలో చెప్పండి చల్లదనం, ఆ చల్లవేడి. ఓకే, చల్లవేడి అమ్మా. ఓకే. దాన్ని రెక్కలు కూడా పంచుకుంటున్నాయి. పంచుకోవడం వలన గాలి అటు నుంచి ఇటు వస్తున్నప్పుడు త్వరగా చల్లబడుతుంది. అర్థమైందా? అందుకని ఇచ్చాడు. మరి ఇవి కట్ అయిపోయినా, ఇవి ఏదో గార పెట్టి బ్లాక్ అయిపోయినా ఆ ఎఫిషియన్సీ ఉండదు, హీట్ ఎక్స్చేంజ్ సరిగ్గా జరగదు. ఇప్పుడు దీనికి నిన్నైతే నాకు చెమ్మలా కనిపించింది, అది నువ్వు తడి వలన అన్నావు. ఇప్పుడు చెమ్మ అయితే లేదు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్ వేసేయచ్చు. అక్కడక్కడ చూసారు, ఇక్కడ బ్లాక్ అయిపోయినాయి, గమనిస్తున్నారా? నువ్వు నేను క్లీన్ చేయలేము, చేయడానికి ట్రై చేయొచ్చు, కానీ ఫిన్స్ బెండ్ అయిపోయి కట్ అయిపోతాయి. కొంచెం చిన్న పార్టే కాబట్టి ఇటువైపు ఇది యాక్చువల్గా రికమెండెడ్, అంటే ఎలాగా ఓపెన్ చేసాం కాబట్టి రికమెండెడ్ టు రీప్లేస్. కస్టమర్ చెప్పాలి, కస్టమర్ అప్రూవల్ తీసుకోవాలి. లేదంటే ఇది వేస్తాం. ఓకేనా? సో దీన్ని ఫోటో తీసి కస్టమర్ పంపించడం చూస్తాం. అదే. సో ఇది ఎక్స్పాన్షన్ వాల్ ఎక్కడ వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఉందనుకో, ఎక్స్పాన్షన్ వాల్ ఇలా దీనికి ఇలా పెడుతున్నారు. పెట్టినప్పుడు నీ ప్రెషర్లోంచి వచ్చిన పైప్ ఎక్కడికి వెళ్తుంది చెప్పు? సన్నదాన్ని ఎందుకు అంటున్నావు? హై ప్రెషర్లో వచ్చి ఎక్కి ఎక్కడికి వెళ్తుంది?
పైకి వస్తుంది. రెండు పై డొక్కే ఇచ్చాడు. నువ్వు బాగా గమనిస్తే ఇక్కడ నీకేం తెలియదు, ఓకే పైదే అనుకుంటున్నావు. అనుకుంటున్నాను. కానీ వీళ్ళు చేసింది ఎలా చేస్తారో మనకైతే తెలియదు లోపల అరేంజ్మెంట్. ఇది వెళ్ళి ఎలా వెళ్తుందన్న ఇక్కడికి వెళ్తే చల్లదనం, ఆ చల్లదనం ఇందులోకి వచ్చిన తర్వాత ఇదేమవుతుంది, బ్లవర్ ఇసరడం. బ్లవర్ ఎవరి గాలిని ఇసురుతుంది? లోపల కారులో ఉన్న మన ప్యాసింజర్ గాలిని ఇసురుతుంది. మనది ఎక్కువ, ఇది ఎక్కువ, వేడి ఎక్కువ. ఏది వేడి ఎక్కువ? మన గాలి వేడి ఎక్కువ, ఎవాపరేటర్ లోపల ఎవాపరేటర్ టెంపరేచర్ వేడి ఎక్కువ, మంది వేడి ఎక్కువ. సో ఆ వేడి గాలి ఇందులోంచి వచ్చినప్పుడు దాని వేడిని దీనికి ఇచ్చేసి ఆ గాలి చల్లబడి ఇటు నుంచి ఫ్లో అయిపోయి మనం డోర్లు పెట్టుకున్నాం కదా, కాలుకి ముక్కుకి మూతికి ముడ్డికి అని వాటికి వెళ్తాం. అప్పుడు ఇది వేడెక్కిందా లేదా? సో వేడెక్కింది కిందకు వస్తుందా, వేడెక్కింది పైకి వెళ్తుందా కదా? సో గ్యారంటీగా పైకి వస్తే ఇందులోకి రావాలి. అంటే ఈ రెండు ఒకే లెవెల్లో ఉన్న ఇంటర్నల్గా సిస్టమ్ వేరేగా ఉంటుంది. అదేంటి అని అంటే కిందకి వెళ్తే లో టెంపరేచర్, అక్కడి నుంచి వేడెక్కినప్పుడు ఆటోమేటిక్గా పైకి వస్తుంది, ఆవిరి పైకి వస్తుంది కదా. అప్పుడు అది యాక్చువల్గా మనం ఈ చేతితో పట్టుకుంటే చల్లగా ఉంటుంది మన చేతికి, కానీ అది వేడేది, బాయిలింగ్ అది, రైట్. సో దాన్ని మనం సూపర్ హీట్ అంటున్నాం. సూపర్ హీట్ అవ్వాలా, అది కాస్త ఇందులో నుంచి వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, కంప్రెసర్ లాక్కుంటుంది. అదే అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ లాక్కుంటుందో ఇందులో వెలుతు వస్తుంది కదా, ఆ వెలుతుని పోడ్చగలగాల. లేదు అన్నప్పుడు మన గేజ్లోనే జీరోలోకి వెళ్ళిపోతుంటుంది. అదే ఇప్పుడు. సో మనం స్టార్ట్ చేయగానే ప్రెషర్ డిఫరెన్స్ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే, ఏసీ అయ్యగానే ప్రెషర్ డిఫరెన్స్ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే కంప్రెసరే. ఇక్కడ లాగేసుకుంటుంది, లాక్కోగానే ఇక్కడ వెలుతు వచ్చేస్తుంది. ఆ వెలుతుని మళ్ళీ కంప్రెస్ చేసినంత వరకు మళ్ళీ ఫిల్ అవ్వదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏమవుతుంది, సడన్ వెలుతు ప్రెషర్ డ్రాపే కదా వెలుతు అంటే, కంప్రెసర్ లాగేసుకుంటుంది. అప్పుడు కంప్రెసర్ మళ్ళీ లాగేసుకున్న దాన్ని హై ప్రెషర్ ఇటు సైడ్ ఆల్రెడీ రెస్ట్ ప్రెషర్ ఎంత ఉంటుంది, 100 PSI ఉంటుంది కదా. ఆ 100 PSI స్టార్ట్ చేయగానే కంప్రెసర్ కొంచెం చేయడం వలన హై ప్రెషర్ కాస్త ఇందులోకి ఎక్స్పాన్షన్ వాల్లోకి వచ్చి వస్తుంది. హై ప్రెషర్ నుంచి సడన్గా లో ప్రెషర్లో పడుతుంది. సడన్గా లో ప్రెషర్ ఎవరు క్రియేట్ చేశారు? కంప్రెసర్ లాక్కుంది కాబట్టి క్రియేట్ అయింది ఎవాపరేటర్లో. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్లో పడిపోగానే గ్యాస్లో ప్రకారం ఏం చెప్తుంది, గ్యాస్లో P is directly proportional to T. అందువల్ల ప్రెషర్ డైరెక్ట్ సడన్గా పడిపోతే టెంపరేచర్ పడిపోవాలి. ఆ పడిపోవాలి కాబట్టి సూత్రం ప్రకారం పడిపోతుంది కాబట్టి ఆ చల్లదనం దీనికి వస్తుంది. ఆ చల్లదనాన్ని హీట్ ఎక్స్చేంజ్ రూపంలో మనం ఆస్వాదిస్తున్నాం. అదే ఇది వర్కింగ్. ఇందులోనే ఎంత టెంపరేచర్ వచ్చింది అని చెప్పడానికి ఎవాపరేటర్ టెంపరేచర్ సెన్సార్. అదే అది ఎక్కడ పెట్టారు, ఇక చిన్న కన్నా రైట్ దాంట్లో పెట్టేస్తా. అంతే, దీనికంటే ఎక్కువ టెక్నాలజీ లేదు. అదేందా. సో ఇది దగ్గర 3,000 రూపాయలు ఉంటుంది. 2,500, 2,200, 2,300 ఎంత ఉంటుంది. సో అది ఒకసారి కస్టమర్కి ఎంత అవుతుందండి, అది మీరు మార్చమంటే మార్చుతా, లేదంటే ఇదైనా వేసేయచ్చు. ఓకే. సో దీని తాలూకు ఫోటో తీసి పంపిస్తాం. అర్థమైంది ఇప్పుడు. ఓకే రైట్ గుడ్. సో ఈ బండికి ఈ ఎవాపరేటర్ వేసేసి ఏదైతే ఆ రాయేది ఓకే తర్వాత చూద్దాం, ఫోటోలో చూపిస్తానులే. ఓకే అదే అక్కడ పెట్టద్దు, పోనీ అక్కడ పెట్టాను, దాని మీద పెట్టలే, పర్లేదు, క్వశ్చన్ ఉంది కదా. ఓకే రైట్. ఓకే. సో నేను ఇప్పుడైనా ఇవన్నీ ఓపెన్ చేస్తారు కదా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను, ఎలక్ట్రికల్ సిస్టంలోని పాతకాలంలో స్విచ్ ఉండేది. స్విచ్ అంటే ఒక ఉన్నాయి, పాతకాలంలో స్విచ్ ఉండేది. ఆ స్విచ్ ఏం చేసేది, ఆన్ ఆఫ్. చేతిలో చూపించమంటే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు? స్విచ్ ఆన్ ఆఫ్ కదా. ఈ ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు స్పార్క్ వస్తుంది? అవునా, ఎలక్ట్రాన్ ఎందుకు జంప్ చేస్తుంది? ఆఫ్ చేసినప్పుడు ఎందుకు జంప్ చేస్తుంది? న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది, తిరిగినోడు తిరిగినట్టే ఉంటాడు. అప్పటి వరకు కాంటాక్ట్ అయింది కాస్త ఎలక్ట్రాన్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడైతే నువ్వు ఓపెన్ చేసావో ఎలక్ట్రాన్స్ పరిగెట్టడం మానట్లా, కంటిన్యూ చేస్తా. అదే న్యూటన్స్ ఫస్ట్ లా చెప్తుంది. ఓకే. A body continues to be in a state of rest or in motion unless otherwise acted upon by external force. అంటే తెలుగులో ఏం చెప్తారు? ఏదైనా ఒక వస్తువు కంటిన్యూగా రెస్ట్లో ఉంటుంది, లేదంటే మోషన్లో ఉంటుంది. ఎవరైనా ఎక్స్టర్నల్గా ఫోర్స్ మనం ఉపయోగించి దాన్ని ఆపడం. దానికి నీ ఎగ్జాంపుల్ ఏంటి? నీ ఎగ్జాంపుల్. మనం ఎప్పుడు క్రికెట్ చూస్తూనే ఉండేవాళ్ళం, చూస్తూనే ఉన్నావు. ఎప్పుడు ఆపేవు? నా దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆపాడు. సో ఆ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ అ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ అదర్వైజ్ యాక్టెడ్ అపాన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటున్నాను, న్యూటన్స్ ఫస్ట్ లా. సో చుట్టూ ఏం చేస్తున్నాడు, ఎప్పుడు క్రికెట్ చదువుతున్నాడు. నేను ఎక్స్టర్నల్ ఫోర్స్, నేను వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశాను. అప్పుడు ఆపి మెకానిజం నేర్చుకుంటాను. నేర్చుకున్న తర్వాత
దేవుని దయ వలన ఇంకా 4 రోజుల్లోనే దుబాయ్ వెళ్తాడు. అదే వెళ్తే దుబాయ్ దుబాయ్లాగా బిహేవ్ చేస్తాడు. నేను ఇండియన్ కాదు అంటాడు. అదే న్యూటన్స్ ఫస్ట్లో అదే చెప్తుంది. అదే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ వలన యాక్టెడ్ అపాన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, దాంతో బిహేవ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటవుతుంది, కాంటాక్ట్ ఓపెన్ అయినప్పుడు స్పార్క్ వస్తుంది. సో ఆ స్పార్క్ వచ్చే విధానం నేను ఎక్కడ యూట్యూబ్లో దేంట్లో ఎక్కడ చూసాను నీ సెల్లోనే ఒకసారి చూపించు, ఓపెన్ చేయి. రైట్. సో ఇదేనా నేను మీకు చూపించింది? ఇదే సార్. రైట్. సో కాంటాక్ట్ బ్రేకర్ చేపట్టిన తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ కదా. అవును సార్. సో ఓపెన్ అండ్ క్లోజ్ అయినప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఎలక్ట్రాన్ జంప్ చేస్తుంది, అక్కడ కూడా స్పార్క్ వస్తుంది. స్పార్క్ ఎక్కడ? ఆ కెపాసిటర్. అదా. సో ఇదే అరేంజ్మెంట్ దేంట్లో ఇచ్చారన్నాను, రిలే. ఎలక్ట్రానిక్ స్విచెస్లో కూడా ఇదే పెట్టాడు. ఎలక్ట్రానిక్ స్విచెస్ అంటే వాటి పేర్లు ఏంటి? ఎలక్ట్రానిక్ స్విచ్లు, మాస్ఫెట్, ట్రాన్సిస్టర్స్, అవి ఎలక్ట్రానిక్ స్విచెస్. ఓకే. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఉన్న స్విచెస్ ఏమో రిలే. ఒక రిలే తెమ్మని చెప్పాను ఇది. రైట్. ఓకే. 3 పిన్ రిలే, అది 4 పిన్ రిలే, అవి కొడితే కొత్త రిలేనా ఏదో. ఓకే. ఇది చూడు, ఇక్కడ బాగా గమనించు. ఇది ఎన్ని పిన్లు? 3. ఇదేదో 3 పిన్లు ఉంది. ఇది 3 పిన్లు, ఇది 4, ఇదేమో 5 పిన్లు ఏమో ఉన్నాయి కదా. ఈ 3 పిన్లు ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేయి. రిలే అంటే ఏంటి? స్విచ్, ఎలక్ట్రికల్ స్విచ్. మెకానికల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. అంటే మెకానికల్ అంటే మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. స్విచ్ ఆన్ ఆఫ్ ఏదో చేయడం అని ఉంటుంది. అది ఉందో లేదో చూద్దాం ఒకసారి. జాగ్రత్తగా ఓపెన్ చేయగలిగే ఎంత ఎలాగోలాగా. బ్రష్ ఇచ్చే. ఓపెన్ చేయి. 10 స్క్రూ పట్టుకో, అక్కడ పట్టుకోవద్దు. అదే అలాగే ఓపెన్ చేయి. ఎరగనే పర్లేదు. దెబ్బ పడితే కానీ నేర్చుకోలేం కదా. అది ఎరిగితే కానీ నేర్చుకోలేం. ఇంకా వచ్చింది వెంకటేష్ దా, బాగా గమనించండి. ఓకే. ఇక్కడ కాంటాక్ట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నా నాకు చూపించు. వెతికి చూపించు. వెంకటేష్ దా చూడు. ఎత్తు స్కూల్ ఎత్తు. కనపడుతుందా? చిన్నగా కనబడుతుంది. నొక్కు. ఎక్కడ నొక్కాల కదా. నువ్వు బాగా చూస్తే ఇది ఈ పాయింట్ ఎత్తు. ఇది ఈ ప్లేట్, కాపర్ ప్లేట్ కనపడుతుందా? ఇది నొక్కితే కింద టచ్ అవుతుంది, వదిలేస్తే పై టచ్ అవుతుంది. అంటే వదిలేస్తే పైకి టచ్ అయ్యి ఆటోమేటిక్గా టచ్ అయిపోతుంది. ఒకసారి నేను కదలకుండా నేను పట్టుకుంటాను, నొక్కుతాను, నువ్వు కదపొద్దు. అది కిందకి వెళ్ళింది. అవును సార్. కింద టచ్ అయింది, వదిలితే పైన టచ్ అయింది. అదేనా? ఆటోమేటిక్ పైన టచ్ అవ్వడానికి కారణం ఇది. ఇక్కడ స్ప్రింగ్ పెట్టాడు. అదేనా? ఇప్పుడు ఇక్కడ కెపాసిటర్ ఉందా? కెపాసిటర్ ఉంది. ఇక్కడ ఏదో చిప్ ఉందా? ఏదో ఒక రెసిస్టర్ ఉందా? ఏవో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉంది కదా. ఇక్కడ చిన్న బోర్డు కూడా ఉంది కదా, పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు కనిపిస్తుంది. ఏదో ప్రింట్ అయి ఉన్నాయి కదా, సర్క్యూట్ ప్రింట్ అయింది. మన వైర్ల కనెక్షన్ ఏదైతే ఇక్కడ వైర్లు మనకు కనిపిస్తున్నాయో ఆ వైర్లు కాస్త ప్రింట్ అయి ఉన్నాయి. ఆ వైర్లే కాకపోతే చాలా మంచి కండక్టర్, చాలా మంచి మెటీరియల్, కాస్ట్లీ మెటీరియల్. ఓకే. కొందరు గోల్డ్ కూడా పెడతారు. చిప్లో గోల్డ్ ఉంటుంది, తెలుసా మీకు? ఉంటుంది, ఎందుకంటే మంచి కండక్టర్ కాబట్టి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కాయిల్ ఆఫ్ వైర్ అంటే ఏంటి అర్థమైంది. ఎప్పుడు నేను అంటా ఉంటాను కదా, చూసా ఎన్ని చోట్ల చోటు ఉంది. చాలా ఎన్నైనా మీరు అనొచ్చు, 1,00,000. మనకు తెలియదు కానీ మాట అనడంలో తప్పలేదు, తెలియదు కాబట్టి అనడం తప్పలేదు. కానీ ఆ వైర్ చూస్తే చాలా సాధనంగా ఉంది. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు మీరు రిలే అంటే ఈ జస్ట్ ఇక్కడ మెకానికల్ మూమెంట్ ఉంది కదా, స్విచ్ అది మెకానికల్. ఎలక్ట్రికల్గా ఎలక్ట్రోమాగ్నెటిజం ఈ కాయిల్ వలన ఏర్పడుతుంది. సో ఆన్ అండ్ ఆఫ్ జరగడం వలన ఇది యాక్చువల్గా ఇది దేనికి వాడారంటే ఫ్లాషర్ యూనిట్లో వాడారు. సిగ్నల్ ఆత్మ ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలి కదా. ఫస్ట్ నువ్వు ఫ్లాషర్ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. ఎప్పుడు ఈ పాయింట్ కాంటాక్ట్ అవ్వగానే ఇక్కడ ఏదో వేడెక్కిపోద్ది ఏదో. అది ఎప్పుడైతే అది ఇక్కడ చూడు బాగా గమనించి ఇక్కడ ఏం రాసింది, ఏదో రాసి ఉంది కదా కదా ఆ పాయింట్ ఎక్కడ చూడు, ఇది ఏదో సర్క్యూట్ ఇక్కడ ఇచ్చాడు కదా. అది వేడెక్కగానే వదిలేస్తుంది, సర్క్యూట్ ఆఫ్ అయిపోద్ది.
మళ్ళీ చల్లబడిపోగానే మళ్ళీ కనెక్ట్ అవుతుంది. అర్థమైందా? సో ఆటోమేటిక్గా అది జరిగేటట్టు పెట్టాడు. నువ్వే కానీ నీ చేతితో సిగ్నల్ ఇవ్వాలనుకో, నువ్వే మనం పాతకాలం అలిగించేవారు సిగ్నల్. నువ్వు చెప్పు, డ్రైవర్ అలిగించేవాడు సిగ్నల్ కుడివైపు తిరగాలంటే. అంతే కదా, ఊపేవాడు. ఆ ఊపిడి ఇక్కడ ఊపడం అవుతుంది. ఊపడం ఎలా జరుగుతుంది? ఇది వేడెక్కడం వలన స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ చల్లబడిపోగా చాలా త్వరగా వేడెక్కడం చాలా త్వరగా అయిపోతుంది. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైతే సిగ్నల్ వేస్తామో ఆన్ ఆఫ్ జరుగుతుంది. ఇది ఒక రిలే. రైట్, ఇప్పుడు ఇంకో రిలే తీయండి. పెట్టు అది. రైట్, పక్కన పెట్టు. ఇది జాగ్రత్త బాబు. ఇరిగిపోయినా పర్లేదు. అక్కడేం తీస్తావు? పై కప్పు తీ, ఆ బ్లూ కప్పు తీ. బ్లూ కప్పులోంచి లోపల తీయాలి. ట్రై చేయి, గట్లాగు. చేయి కోసుకుంటా జాగ్రత్త. సైడ్ అయిందని చేయమంటే వచ్చాయి. జాగ్రత్త చేయి కోసుకుంటుంది. ఇరిపే పర్వాలేదు కానీ చేయి కోసుకుంటా జాగ్రత్త చింటూ. కోసిన తర్వాత నేను పెడతాను. ఎరగొట్టు, కింద లాగు, పైకి ఎత్తు, నొక్కు కింద, నువ్వు కింద నొక్కు. ఎలా మొత్తం తీసే బాబుది. చేతులు ఇది పనిచేస్తున్న రిలే. జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పేసి కొత్త రిలే పనిచేస్తుంది ఏంటి, కొత్తది ఇది, ఒరిజినల్ రిలే. మళ్ళా జాగ్రత్త పంపించి. అలా అనక, అలా అంటే కింద పాడైపోతాయి. కింద నొక్కి ఇంకో సైడ్ పెడితే అలాగా 4 సైడ్లు అలా పెట్టు. జాగ్రత్త. స్కూడర్ని అటు ఇటు తిప్పుతూ నొక్కు. ఆ ఎడ్జ్ దగ్గర పెట్టు స్కూడర్ని. నువ్వు నల్లదాని మీద పెడితే అవ్వదు. ఎడ్జ్ దగ్గర పెట్టు. ఎడ్జ్తో అయిందా? ఇంకో 2 సైడ్లు కూడా వచ్చాయి. నాటు వైద్యం అని ఉంటుంది. నాటుగా నేర్పిస్తున్నా. సున్నితంగా నేర్చుకుంటుంటే మీరు నేర్చుకోవట్లేదు. సో నేను చెప్పింది క్లాస్లో వింటే ఇది వచ్చేసినట్టే, కానీ మీరు వినట్లా. ఇది ఓపెన్ చేసి చూపిస్తే ఆహా అంటారు. చేయి జాగ్రత్త అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు లాగు, పైకి లాగి వచ్చిన సైడ్ నుంచి లాగు బాబు. స్కూడైతే మెడ్డు. ఇటేపుతాయి, ఇటే పంచు. అటు కాదు అలా కాదు. అటే పట్టిందిగా ఇప్పుడు. అటే ప్రవేశ జాగ్రత్త. అది వచ్చేటట్టు చూడు. ఆ తొక్క వచ్చేటట్టు కాదు మొత్తం. ఓకే, తీబడి జాగ్రత్త. ఇప్పుడు వస్తున్నాం చూడు. ఇప్పుడు బయటకు వచ్చేస్తాము. మొత్తం తొక్క తీస్తున్నాడు వెంకటేశ్వర్. జాగ్రత్త. ఓకేనా? జాగ్రత్త. కొత్త రిలే ఎరగొట్టాడు. ఓకేనా? సో ఇప్పుడు మీరు గమనించండి ఏముంది అందులో. ఎన్ని పిన్లు ఉన్నాయి? 4. ఓకే, 4 పిన్లే కదా. మల్టీమీటర్దే. ఇదే కొత్త రిలే. అర్థమైందా? మీరు ఎరగొట్టారు కానీ కొత్త రిలే. ఓకే, బాగా గమనిస్తే ఇక్కడ వైర్ కనిపిస్తుంది. ఆ వైరు చూడు ఎంత సన్నంగా ఉందో. ఇంకో చూసినా కెమెరాలో చూడు ఎన్ని చుట్లు పడి అంటే బోల్డ్ అని చుట్లు పడి ఉన్నాయి. ఓకే, నువ్వు బాగా గమనిస్తే గ్యారెంటీకి ఇందులోంచి ఒక వైర్ వచ్చి ఉండాలా. ఈ పిన్లోంచి కదా, ఈ పిన్లోంచి వస్తే ఇలాగెళ్ళి లోపల వెళ్ళి ఆ వైర్ ఎన్నో చుట్టబడి వచ్చి ఉండాలా. అంతేనా? సో ఈ పిన్ కాదు సారీ, ఈ 2 పిన్లో ఒకదాని కాదు. ఇక్కడ ఈ 2 పిన్లు కదా సన్నప్పుడు పిన్స్. ఇదొకటి. సో ఇందులోంచి వచ్చింది చూడు. ఎక్కడ ఉంది? కెమెరాలో చూడండి. కనిపిస్తుంది కెమెరాలో. రైట్, ఎక్కడ ఉంది? చేపట్టు. అటు నుంచి చేపట్టు. రైట్ కదా, కనిపిస్తుందా? ఓకే, అక్కడి నుంచి వెళ్ళి కొన్ని వందల వేల సార్లు చుట్టబడి మళ్ళీ దీంట్లో వచ్చి ఉంటుంది. చూడండి, దీనికి ఇటే ఇలా వచ్చిందా? అదే ఇప్పుడు ఒక వైరే కొన్ని వందల వేల సార్లు చుట్టబడి ఆ చుట్టబడిన కాయిల్ ఇది చుట్టబడి నువ్వు స్కూడర్తో మెడ్డావు.
అందుకే అది కూడా గంటలు పడ్డాయి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటికి కంటిన్యూటీ ఉండాలి కదా, ఒక వైరే కదా, కంటిన్యూటీ ఉందా లేదు చూడండి. మీరు చెడగొట్టకుండా తీసే క్రమంలో ఎక్కువ చెడిపోకుండా ఉంటే గ్యారంటీ కంటిన్యూటీ ఉండాలి. మల్టీమీటర్ ఈ టైప్ చూపించు, కంటిన్యూ పెట్టి కుయ్యి అనిపించి ఒకసారి టెస్ట్ చేయండి, మీటర్ని చెక్ చేయి. కుయ్యి అంటుందా? ఓకే. సో ఇప్పుడు పెట్టు, రెండింటిని పెట్టు. ఉండండి ఒక్క నిమిషం, పట్టుకో, అంటే చేత్తో పట్టు, పెట్టు, మల్టీమీటర్ దగ్గర పెట్టు. ఉన్నాను అంటే అరుస్తుందా కదా, అంటే కంటిన్యూటీ ఉంది కదా. ఇప్పుడు మీరు కానీ బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ ఇచ్చారనుకో, ఒక బ్యాటరీ ఉంది అక్కడ ఉంటే బ్యాటరీ ఉంటుంది. సో దీని పాయింట్ సిస్టమ్ ఎక్కడ ఉంది చెప్పు కదా. సో అది టచ్ అవుతూ ఉంటే ఆన్ అండ్ ఆఫ్ అయినప్పుడు టచ్ అవుతూ ఉండాలి. సో రిలేలోని 2 సర్క్యూట్లు ఉంటాయని చెప్పాను చింటూ నీకు. ఏంటంటే సర్క్యూట్ల పేర్లు కంట్రోల్ సర్క్యూట్ ఒకటి, లోడ్ సర్క్యూట్ ఒకటి. కంట్రోల్ సర్క్యూట్ ఏది మనం పంపించిందని తీసుకుంటారు. కంట్రోల్ సర్క్యూట్ అంటే రిలేని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేయడం అంటే ఆన్ ఆఫ్ చేసేస్తుంది. ఎవరు ఆన్ ఆఫ్ చేస్తారు? ఆ కాయిల్ ఆ కాయిల్ తర్వాత 2 టిప్స్ ఏవి, 2 చివర్లు ఏవి, ఇటే ఏ పిన్స్కి వచ్చినాయి కదా, చిన్న పిన్స్. సో ఆ 2 చిన్న పిన్స్కి ఇస్తే మీరు కిందన ఆ పాయింట్ టచ్ అవ్వడం వదిలేయడం చేయాలా కదా. ముందు అది చూద్దాం. సో బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ పట్టుకోండి ఒకటే, 2 వైర్లు పట్టుకోండి ఒకటే. వెంకటేష్ నువ్వు ఇక్కడ 2 వైర్లు ఇక ఒకదానికి పెట్టి ముందు డైరెక్ట్ పెట్టి ఒకదానికి ఒకటి ఉండు. అక్కడ కాదు, ఈ రెండు పిన్స్ ఎక్కడ పడితే టచ్ చేసి ఇక పెట్టి. సో పర్మనెంట్కి ఇచ్చే ఉండు. అదే వైర్ పాజిటివ్ నెగిటివ్ కదా. సో నెగిటివ్ పర్మనెంట్ ఇచ్చే, పర్మనెంట్ నెగిటివ్ సరిగా పెట్టి, కన్నాలో కాదు పైనుంచి పట్టుకో. ఓకే. సో పర్మనెంట్ నెగిటివ్ ఇచ్చాడు అంటే ఇది ఏ కంట్రోల్ అవుతుంది? పర్మనెంట్ నెగిటివ్ ఇస్తారు, పాజిటివ్ కంట్రోల్. సో నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ టచ్ చేస్తావో ఆ కాంటాక్ట్ పాయింట్ కెమెరాలో చూడండి, కెమెరాలో చూస్తే మీకు కనిపిస్తుంది. నువ్వు టచ్ చేయి, పాజిటివ్ టచ్ చేయి, కెమెరా కనబడాలా, వదిలే తీసే. చూడండి, మళ్ళీ చూడండి, కెమెరాలో చూడండి. ఓకేనా? చూస్తున్నారా? అదేందా? ఎందుకు అది కిందకి వెళ్ళింది? తీసే ఎందుకు కిందకి వెళ్ళింది? పాయింట్ ఎందుకు కిందకి లాగింది? మ్యాగ్నెట్, ఎలక్ట్రోమ్యాగ్నెట్ మ్యాగ్నెట్. ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఎక్కడ? ఈ కాయిలే. ఏదైనా ఒక వైర్లోంచి కరెంట్ వెళ్ళిపోతుంటే మన పనిచేసిన చెమటకి వాసన ఎలాగొస్తుందో ఇది కూడా కరెంట్ వైర్లో వెళ్తే దాని చుట్టూ మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది. ఈ కరెంట్ వెళ్తున్న సన్నప్పుడు వైర్లు కొన్ని వేల సార్లు చుట్టబడి ఉన్నది, కాన్సన్ట్రేటెడ్గా ఒక దగ్గరే చుట్టేసింది. అందుకని ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. మధ్యలో ఒక ఐరన్ కోర్ పెడతారు. ఐరన్ ఉండడం వల్ల అంటుకోవడం కాదు, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా బయటకు వెళ్ళిపోకుండా జస్ట్ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మల్టీమీటర్ మళ్ళా ఇప్పుడు వెంకటేష్ ఈ రెండు ఎప్పుడైతే ఇది ఎలక్ట్రోమ్యాగ్నెట్ అవుతుందో అయినప్పుడు ఈ రెండింటికి లోపల ఇంటర్నల్గా కాంటాక్ట్ అవ్వాలి కదా, అది అవుతుంది లేదు చూడండి. లేకపోతే ఒక విధంగా చూపిద్దాం. ఇప్పుడు నువ్వు ఈ రెండింటి పెట్టు, పెద్ద పిన్స్ రెండింటికి దాన్ని లోడ్ సర్క్యూట్ అన్నా కదా, లోడ్ సర్క్యూట్ కంటిన్యూటీ పెట్టు. పోయి ఉంటుందా? శబ్దం ఎక్కడ వస్తుంది? అంటుందా? ఓకే, రైట్. సో ఇది దీని దగ్గరలో పెడతాను. రెండింటిని పెట్టి టచ్ చేసి పట్టుకో, ఓన్లీ లోడ్ సర్క్యూట్నే. ఉండు, నాకు వీడియో తీయడానికి కరెక్ట్ ఉండాలా? నేను పట్టుకో. వెంకట చుట్టూ లోడ్ సర్క్యూట్ టచ్ చేయు, రెండింటిని కింద నుండి పైది ఒకటి, ఓన్లీ లోడ్ పిన్స్నే. వెంకటేష్ ఉండు, మల్టీమీటర్ నీ చేత పట్టుకో. అంటే ఈ టైప్ లాక్కో, ఒక చేత పట్టుకో, దగ్గర పట్టుకో, తిరగదిప్పు, అది రీడింగ్ కనిపించేటట్టు కొంచెం రీడింగ్. ఓకే వెంకటేష్, ఇప్పుడు పాయింట్ని ఇంకో చేత పాయింట్ని క్లోజ్ చేయి, ఒక చేత ఇంకో చేత క్లోజ్ చేయ, కనెక్టర్ పట్టుకో. ఉండు, ఇది కూడా కనపడదు చూడండి. ఇప్పుడు నాకు కుయ్యి అంటుందా? అంటుందా? అర్థమైందా? ఇప్పుడు తీసే. సో వెంకటేష్ ఇప్పుడు ఏం చేశాడు? పాయింట్ నొక్కాడు, కానీ యాక్చువల్లీ ఇందులో ఎవరు నొక్కుతున్నారు? ఎలక్ట్రోమ్యాగ్నెట్ నొక్కుతుంది. అది ఎప్పుడు నొక్కుతుంది? నువ్వు కంట్రోల్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు బాగా గమనిస్తే ఇక్కడ ఈ పిన్ ఏదైతే ఈ లోడ్ పిన్ ఉందో, ఈ పిన్ ఎక్కడికి వచ్చింది చెప్పు వెంకటేష్? ఏ పిన్ సార్? ఈ పిన్ కింద నుంచి కదా వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? ప్లేట్ మీదకి వచ్చింది. ఆ ప్లేట్ వెళ్ళి
ఎలక్ట్రోమాగ్నెటిక్ కింద టచ్ అవుతుంది, కింద టచ్ అయినప్పుడు సెంటర్ పాయింట్ ఎక్కడ టచ్ అవుతుంది కదా, అది కాస్త ఈ పిన్. ఇది పిన్. అదే ఒక రిలే ఎలా పనిచేస్తుందో మీరు జీవితంలో మర్చిపోకూడదు చింటూ. అదే నువ్వు దుబాయ్ వెళ్ళిన తర్వాత రిలే అంటే ఏంటో నాకు తెలియదు అంటే అవ్వదు. అదే ఇదే రిలే. ఎన్ని రిలే, అది చిన్నదవని పెద్దదవని, పిల్లోడు చిన్నోడైనా పెద్దోడైనా లోపల పేగులు ముడ్డి పండు అన్నీ ఒకటే, నీకు నాకు సేమ్. అదేందా రైట్. సో ఇప్పుడు రిలే అయిపోయింది. రిలే ఏంటన్నా ఒక స్విచ్. ఎందుకు వాడుతున్నారు? మన కరెంట్ని ఫస్ట్ ఎక్కువ సార్లు చేస్తే ఆ స్పార్క్ వచ్చి ఆ టిప్స్ పోకుండా, టచింగ్ కాంటాక్ట్ పాయింట్స్ పోకుండా ఉండడానికి కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్స్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఎంత దూరంలో ఉన్నా తక్కువ కరెంట్తో కంట్రోల్ చేస్తూ ఎక్కువ లోడ్ని మనం ఆన్ ఆఫ్ చేయొచ్చు, స్విచ్చింగ్ చేయొచ్చు. సో రిలే ఈజ్ యూజ్డ్ ఫర్ స్విచ్చింగ్ ఆన్ అ హై లోడ్ విత్ అ వెరీ స్మాల్ కరెంట్ ఫ్రమ్ అ డిఫరెంట్ ప్లేస్. కొంచెం దూరంగా నుండి తక్కువ కరెంట్ తోటి ఎక్కువ కరెంట్ని స్విచ్చెస్, ఎక్కువ కరెంట్ క్యారింగ్ స్విచ్చెస్ని కంట్రోల్ చేయొచ్చు. అదేనా, అది రిలే తల ఫంక్షన్. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ రిలే అంటున్నాం. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ లింక్స్ కూడా ఉన్నాయి. అంటే మూవింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా మెకానికల్ అంటున్నాం. మెకానికల్ లింక్లు ఉన్నాయి కదా, ఆ స్పిన్ ఏదో ఇచ్చాడు. అదే కంప్యూటర్లోకి వచ్చేటప్పటికి స్విచ్చెస్ వచ్చేటప్పటికి ట్రాన్సిస్టర్స్ అండ్ మాస్ఫెట్స్. చదువు తక్కువ ఉన్నాడు బాగానే పలుకుతాడు, నువ్వు పలకపోతున్నావు చింటూ, దిండి ఎక్కువ అయిపోతుంది నీకు. ఓకే, మాస్ఫెట్స్. అందులో మూవింగ్ పార్ట్స్ యాక్చువల్గా మూమెంట్ ఉంటుంది కానీ నీకు కనబడదు. నీ కంట్లోని నీరు తిరుగుతుంది లేదా, నీకు కనిపిస్తుందా? ఎప్పుడు కనిపిస్తుంది? ఏడ్చినప్పుడు, లేకపోతే ఎక్కువ ఆనందం వచ్చేసినప్పుడు, పెళ్లి చేసినప్పుడు. సో మూవింగ్ పార్ట్స్ ఉన్నాయి కానీ కనిపించట్లే. అలాగా కంప్యూటర్ మాస్ఫెట్లో కూడా మూవింగ్ పార్ట్స్ స్విచ్ అయినప్పుడు మూవింగ్ పార్ట్స్ ఉంటాయి కానీ అది మనకు కనబడవు. ఫిజికల్గా మూమెంట్ ఉన్నట్టు అసలు మనకు తెలియదు. అదేనా? సో అవి ఎలక్ట్రానిక్ స్విచెస్, ఇవేమో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ స్విచెస్. మనం మామూలుగా ఇంట్లోనే వేసుకున్న స్విచ్లో జస్ట్ మెకానికల్ స్విచెస్. సో ఆ స్పార్క్ని తీసేయడానికి పాయింట్ సిస్టమ్ పెట్టి కండెన్సర్ పెట్టారు, అంటే ఒక కెపాసిటర్ పెట్టారు. దీంట్లో కెపాసిటర్ ఉంది ఎక్కడైనా? లేదు కదా. అంటే గ్యారెంటీగా ఇవి కొనాలైన తర్వాత ఇవి కూడా పోతాయి కదా, వేడికి సంతం తేడా అయినప్పుడు ఏదైనా వాడే కొలది పోతుంది. సో కెపాసిటర్స్ లేదు అని అన్నప్పుడు ఇక్కడ బాగా చూస్తే ఇక్కడ ఏమైనా సర్క్యూట్ ఇచ్చాడు, గమనించండి. చూడు ఏంటది, జూమ్ చేద్దాం. రెజిస్టర్ అది ఇచ్చాడు కదా, కొంచెం జూమ్ చేసి ఇచ్చాడు, నాకు తెలియదు. కొంచెం జూమ్ చేసి ఇప్పుడు బ్లర్ అయిపోతుంది జూమ్ చేసినట్టు. ఏదో కనిపిస్తున్నా అక్కడ, కనబడుతుంది. అక్కడ స్కూటర్ పెట్టు. మీ ఇద్దరు తలగా చీకటి అడ్డు వస్తుంది. ఎప్పుడు పెట్టు, యాంగిల్ అయితే సరిపోవట్లేదా లైటింగ్? ఇప్పుడు ఏదో కనిపిస్తుంది చూడు, ఒక రెజిస్టర్ కనిపిస్తుందా? కనబడుతుంది సార్. ఇంకేదో ఉంది కదా కాంపోనెంట్, కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా, అర్థమైందా? సో లోపల ఉన్నాయి కాంపోనెంట్స్, అదంతా ఆ స్పార్క్ని తీసేసుకోవడానికి ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు రిలే అర్థమైందా? చిన్న రిలే అయినా పెద్ద రిలే అయినా ఓకే రైట్. సో ఇందాక నేను చెప్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, బండి ఇప్పుడు అంతా ఓపెన్లో ఉంది కాబట్టి ఒక అవగాహన వస్తుంది కాబట్టి చెప్తున్నా. సో మన కరెంటు బ్యాటరీ నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది? ఈ బ్యాటరీ నుంచి నెగిటివ్ ఎక్కడికి వెళ్ళింది? ఇదేనా నెగిటివ్? ఇదే కదా, ఎక్కడికి వెళ్ళింది? బాడీకి వచ్చింది కదా. సో బాడీ అంతా ఎడతాయి కదా, పాజిటివ్ వెళ్ళి ఎన్నో అట్లకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఓకే, సో ఇదేంటవుతుంది? కంప్యూటర్. ఓకే రైట్. సో ఇక్కడ ఏవో కొన్ని వైరింగ్ కిట్ మొత్తం ఇంజిన్లో అంత సెన్సార్స్ యాక్చువేటర్స్ అన్నిటికీ ఉన్నాయి. ఉండిన తర్వాత అన్నీ కలిపి ఎక్కడికి వెళ్ళి ఏదో ఫ్యూజ్ బాక్స్ అంటే సేఫ్టీ డివైస్. ఎక్కువ కరెంట్ వస్తే కాలిపోతుంది. అది కాలిపోవడం 10 రూపాయలు కాలిపోవడం వలన ఒక 30,000 రూపాయల కంప్యూటర్ కాలకుండా ఉంటుంది, అందుకే సేఫ్టీ. ఓకే, ఏదైనా కరెంట్ ఎవరికైనా ఇచ్చినప్పుడు సేఫ్టీ. ఓకే, ఆ సేఫ్టీ ద్వారా ఇస్తాం. ఇప్పుడు నేను నీకు మనీ ఇచ్చాను అనుకో, మనీ ఇచ్చినట్టు నాకు ప్రూఫ్ ఉండాలంటే ఏం చేస్తాను? ఫోన్పే చేస్తాను, నేను క్యాష్ ఇవ్వను, అంతే కదా. అదేనా? సో అలా అనమాట. సో ఈ ఫ్యూజ్ ద్వారా వెళ్తే సేఫ్టీ, పొరపాటు ఏం తేడా అయితే ఫ్యూజ్ అయిపోతుంది. అదేనా రైట్. సో ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఏవో కొంత ఎవరికి పవర్ కావాలంటే అవి చేసిన తర్వాత కంప్యూటర్ కంట్రోల్ చేస్తూ ఉంటే మళ్ళీ అల్టిమేట్గా మనకి డాష్ బోర్డ్లో తెలియాలి కదా. సో డాష్ బోర్డ్లో తెలియాల్సి వస్తే అదేంటి అక్కడ వైర్ కనిపిస్తుంది, ఏంటిది? ఇదేంటి? పైపా? ఓకే రైట్. సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనకి లోపలికి ఎలా వస్తున్నాయి బండిలోకి? ఇదిగోండి
ఈ బండిలో చూస్తే, ఈ బండిలో కానీ మనం గమనిస్తే ఫ్రంట్ ఒకటి అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? ఇదో గమనిస్తున్నా కదా, కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది. అంటే ఏదైనా వైరింగ్ అక్కడి నుంచి వచ్చింది. ఒక వైర్ చూస్తే అలాగే అక్కడ బాడీకి వచ్చారు, చూసా ఇదిగో కనబడుతుందా చింటూ? రైట్, ఎర్త్, అది బాడీ ఎర్త్. ఓకే, అంటే ఇటు సైడ్ దగ్గరలో ఉంటాడు. తర్వాత డోర్ దగ్గర ఇంకోటి చూస్తారా ఆ వైట్ది. నెక్స్ట్ ఇక్కడ ఈ డోర్ దగ్గర కూడా ఏమో ఉంటాయి. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఎక్కడో చాలా చోట్ల ఇచ్చి ఉంటాడు ఎర్త్. బాడీకి ఎక్కడెక్కడి నుంచి కావాలో అక్కడ ఇచ్చాడు. సో రైట్, మనకు తెలియాల్సిందల్లా ఏంటంటే ఆ వైరింగ్ అంతా ఇక్కడికి వచ్చింది, వచ్చి ఈ సాకెట్లకి వచ్చింది. ఏనా ఈ సాకెట్లే కదా, ఈ సాకెట్స్కి వచ్చింది. ఈ సాకెట్స్ దేనికి వెళ్ళి తీసుకొచ్చి దానికి వెళ్ళి. దీని పేరేమన్నాను? ఫ్యూజ్ బాక్సే, కానీ పాతకాలంలోనే ఒక్క ఫ్యూజ్లే ఉండేవి. ఇప్పుడు ఫ్యూజ్తో పాటు ఇంకా దీంట్లో ఉన్నాయి. ఏమున్నాయి? ఒకటి మీకు చూపిస్తాను. ఒక హ్యుండై తల పార్ట్ ఓపెన్ చేసింది ఉంటుంది, చూపిస్తాను. ఆ లోపల ఒక హ్యుండై డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో ఉన్న ఒక దీని ఏమంటారు? ఇంటెలిజెంట్, చెప్పు. ఇంటెలిజెంట్ కంట్రోల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్, అదంతా రైట్. అది తీసుకో బాబు. సో ఇది పక్కన పెట్టు, ఇది మనం వేరే పక్కన పెట్టి చెప్తాను. ఓకే, ఇది చూడు ఏం రాసింది, ఏం రాసిందా ఇందులో? PCB బ్లాక్ అసెంబ్లీ అన్నాడు. ఎంత కాస్ట్? 8,700. ఇది ఇంతకుముందు ఒక హ్యుండై i10 నేను మార్చాను. ఓకే, అంటే అది ఏంటవుతుందంటే స్టార్టింగ్ పవర్ బటన్ ఉంటుందా, పవర్ బటన్ నొక్కుతుంటే స్టార్ట్ అవ్వట్లే, కానీ డైరెక్ట్గా సెల్ఫ్ మోటర్ మనం వైర్ వచ్చి మెకానికల్గా పెడితే అవుతుంది. సో అప్పుడు ఇది మార్చేస్తుంది. ఇది చూసావా, అది ఉందా ఆ పెద్ద బాక్స్. ఇంకో కార్కి చిన్న బాక్స్ ఇచ్చాడు. దీన్ని ఇక్కడ 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 అన్ని ఫ్యూజులు వస్తాయి. ఇప్పుడు అందులో రిలేలు ఉంటాయి చూడు, ఆ రిలేలో ఫ్యూజులకి అది ఆ ఫ్యూజులు అవి చిన్న ఫ్యూజులు, ఆ చిన్న ఫ్యూజులు బ్లూ కలర్. ఇప్పుడు చిన్న ఫ్యూజులు ఎక్కడికి వెళ్తాయి? ఒకటి పెట్టేది ఒకటి పేరుకి, నీకు తెలియడానికి. తెలీదా? పెద్ద ఫీజు ఒకటి పెట్టు. ఇప్పుడు నువ్వు ఇంకో పెద్ద ఫీజు అది పెట్టు. అదేనా? ఇంతే, బయట నుంచి మనకు కనిపించేది ఇంతే. ఇవన్నీ ఇట్లన్నిట్లో ఫ్యూజులు పెడతాం. అంటే ఫ్యూజ్ అంటే ఏంటి? ఒక పిన్కి వచ్చి ఈ ఫ్యూజ్ ద్వారా రెండో పిన్ కనెక్ట్ అవుతుంది. అంటే ఒకవేళ కరెంట్ ఎక్కువ అయిపోయింది అనుకో ఫ్యూజ్ కాలిపోతుంది. రైట్, ఈ ఫ్యూజ్ తీసే మళ్ళీ అవి చిన్న ఫ్యూజ్ కొట్టి తీసే. ఫ్యూజ్ పుల్లర్ లేకపోతే నోట్ స్క్వేర్ కొట్టడం లాగా. నోట్ స్క్వేర్ కొట్టడం అదే ఫ్యూజ్ పుల్లర్ రాదు కాదు, అటు కాదు, అటు తిప్పు. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఇక లాగు తిన్నగా వెనకలాగు, అటు ఇటు తెప్ప కదా అన్నీ చేయక. కింద గట్టి నొక్కి పట్టుకో, కిందన లాగు. ఓకేనా? రైట్, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయ బాబు. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయి, జాగ్రత్తగా ఓపెన్ చేయి. కొంచెం కింద పెట్టి, నాకు లైటింగ్లో కావాలా. ఓకే, ఎక్కడ ఓపెన్ చేయి. కనెక్టర్ పెట్టి చిన్న చిన్న లాక్స్ ఓపెన్ చేయి. మరి నా చెప్పులు నిన్న తడిచిపోయినాయి, నానిపోయినాయి. ఇంకోటి తెలుసా, రాత్రి 1:30కి వచ్చాను ప్రసాద్ పెళ్ళికి వెళ్ళి. వర్షం ఇదే ఇప్పుడు ఎలాగైతే వర్షం పడుతుందో కంటిన్యూస్ పడుతుంది. ఇంకా ఆగి ఎంతకాలం ఆగుతాను? రాత్రి గట్టి పడింది అమ్మా, రాత్రి గట్టి పడింది. నాకు గట్టి పడలే కానీ కంటిన్యూస్ పడుతూనే ఉంది. తడిచిపోయి నానిపోయాను. అప్పుడు ఇంటి 1:30కి ఎంతకు వచ్చాను. ఇంటికి వచ్చి స్నానం చేసేసి తినేసి పడుకున్నాను. నేను ట్రావెల్ చేసి మామూలు భోజనం చేయను, ఉదయం తినదే. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాను కదా, మజ్జిగ తాగాను గ్లాసు అంతే. జాగ్రత్త ఓపెన్ చేయబాబు, కింద బ్యాంక్ కింద పెట్టు. అన్నీ ఈక్వల్ ఓపెన్ చేయ. ఒకటి ఓపెన్ చేస్తే పట్టుకోవాలి ఓపెన్ చేసినట్టు. జాగ్రత్త. తెలియని దాన్ని తీసినప్పుడు ఎలా తీయాలి? నించబెట్టుకోవడం, పడగబెట్టు. తెలియని దాన్ని తీసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్త చూస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలా. ఓకేనా? ఇప్పుడు దా ఇట్టే అలా ఉండు. చింటూ చూడు, ఇదే ఓన్లీ పై కప్పు. దీంట్లో ఏమైనా ఉన్నాయా? కన్నాలు తప్ప ఏం లేవు. ఓకేనా? ఈ పై కప్పుకి పిన్స్ అన్నీ వస్తాయి. ఏమో ఇచ్చాడు. యాక్చువల్ దేంట్లో చేస్తున్నాయి అవి? అతి బయట తీయది బోర్డు ఇప్పుడు వస్తుందా? వస్తుందా? వస్తుంది.
ఓకేనా? ఈ టైప్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు బాగా గమనిస్తే చింటూ, ఇక్కడ రిలేస్ ఇవి రిలేలే కదా, ఏవో మళ్ళీ ఇక్కడ ఏవో రెసిస్టర్స్ ఏవో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డే కదా, పీసీబీ. ఎన్ని బోర్డులు ఉన్నాయి చూసారా? 2 బోర్డులు ఉన్నాయి. మళ్ళీ ఒకదానికి ఒకటి కనెక్షన్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ కనెక్షన్ ఇచ్చాడు. నీకు నాకు మన లెవెల్కి అనవసరం, టెక్నీషియన్ లెవెల్కి అనవసరం, కానీ తెలియాలా ఏమున్నాయిరా మొగుడా అంటే ఫ్యూజులు కనెక్ట్ చేయడానికి ఏమో ఇటువైపు మనం బాగా గమనిస్తే అలా పట్టుకో, ఫ్యూజులు కనెక్ట్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయి. రిలేస్ ఆల్రెడీ దీంట్లో కొన్ని ఉన్నాయి. ఓకే, చిన్న చిన్న ఫ్యూజెస్ కనెక్ట్ చేయడానికి మళ్ళీ మనకి ఇక్కడ ఇచ్చాడు, చిన్న ఫ్యూజ్ కనెక్ట్ చేయడానికి ఇచ్చాడు కదా. ఓకేనా? ఈ సర్క్యూట్స్ మీరు చూస్తే దెబ్బ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఏంటి లోడ్ అనమాట, ఎక్కువ లోడ్ తీసుకున్నవి అవి. అదేందా? రైట్, చిన్నగా ఉన్నది, ఇవి కొంచెం నేరోగా ఉన్నాయి. ఇక్కడ పిన్స్ చూస్తే తక్కువ లోడ్, ఇక్కడ బ్యాక్ చూస్తే సేమ్ అలాంటివి ఏవో పిన్స్ ఇచ్చి ఇంకేవో ఇచ్చాడు. ఈ సర్క్యూట్స్ అసలు యాక్చువల్గా ఇందులో ఏ గుడ్డు ఉండదు. అంటే మనం ఏబిసిడీలు ఎన్ని 8 నుంచి Z వరకు 24 షూరా? ఇప్పుడు మళ్ళీ టెస్ట్ ఫెయిల్ అయిపోతాం. ఏబి లెక్కట్టు లెక్కపట్టు, అయ్యో చేపట్టు లెక్కపట్టు పోనీ నన్ను చూసుకుని మీరు సిగ్గుపడుతున్నారు. లెక్కపట్టండి నాన్న. ABCD EFGHIJ 15, KLMNO PQRST 20, UVWXYZ 26 ఫెయిల్ అయిపో, 24 అన్నాం. అదేనా? కానీ ఆ 26 పట్టుకొని మనం బూతులు, లవ్ లెటర్స్, అప్లికేషన్స్ అన్నీ చేస్తున్నాం కదా. అలాగే కొన్ని కాంపోనెంట్సే ఉన్నాయి, లైక్ రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్ అంటే కాయిల్, మాస్ఫెట్, ట్రాన్సిస్టర్స్, డయోడ్లు, ఒక ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, చిప్ అంటాం కదా. నెక్స్ట్ ఏమో ఒక మెమరీ, నెక్స్ట్ ఏమో ఒక ప్రాసెసర్ అంటే బ్రెయిన్. అంతే. ఇప్పటివరకు నాకు 9 కౌంట్ అయినాయి. పోనీ ఒక 20 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోని, నువ్వు 26 అక్షరాలతోటి ప్రపంచాన్ని వేలేస్తున్నావు కదా. మరి ఈ చిన్న కాంపోనెంట్స్ తోటే కార్ అంతా వేలేస్తుంది. దాన్ని నువ్వు వాడే విధానం రావాలా, అది ఎలా పనిచేస్తుందో తెలిస్తే దాన్ని వాడు రావాలా. గుడ్ స్పెల్లింగ్ ఏంటి కదా, గాడ్ స్పెల్లింగ్ కదా. సో అక్షరాలు నువ్వు ఏ విధంగా కలిపి రాస్తావో దాని ప్రకారం దాని మీనింగ్ మారుతుంది, ట్రాన్స్లేట్ అవుతుంది. ఇందులో కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను ఎందుకంటే ఆ బోర్డు ఏదైతే ఉందో ఇంటెలిజెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ అని చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని బోర్డు అనట్లే, స్విచ్ బోర్డు అనట్లే, లేదా ఫ్యూజ్ బాక్స్ అనట్లే, మాడ్యూల్ అంటున్నాను. మాడ్యూల్ ఎందుకంటున్నాను, ఇది ఆలోచించి చేస్తుంది. ఫ్యూజ్ బాక్స్ అంటే ఆలోచించదు, జస్ట్ ఫిజికల్ కనెక్షన్సే. అంటే ఈ పిన్ నుంచి ఈ పిన్కి ఒక ఫ్యూజ్ పెట్టామని అంటే ఇందులో నుంచి కరెంట్ ఇందులో డైరెక్ట్ ఇందులో ఫ్లో అవుతుంది, కరెంట్ ఎక్కువ ఫ్యూజ్ ఎగిరిపోద్ది. ఇప్పుడు ఈ బాక్స్ ఏం చేస్తుందంటే ఈ ఫ్యూజ్ కరెంట్ ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా ఆలోచించి ఆ ఫ్యూజ్ కరెంట్ ఇస్తే అప్పుడు ఆ కరెంట్ ఆ ఫ్యూజ్లోంచి వెళ్ళి ఇంకో పిన్కి వెళ్ళి ఇంకో పిన్ నుంచి ఏ కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్కి వెళ్తుంది. అంటే ఆలోచించేస్తుంది. ఆలోచించడం అంటే దీంట్లో అంటూ ఒక లాజిక్ రాస్తారు, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్కి అనుగుణంగా చేస్తుంది. అందుకే దీన్ని ఇంటెలిజెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్. అదా అంటే ఏసీ వేసామనుకో, ఏసీ వేస్తే అది ఇంటెలిజెంట్గా లేదనుకో ఏంటవుద్ది, డైరెక్ట్గా ఏసీ వెళ్ళిపోతుంది. ఏసీ కనెక్షన్ వచ్చేస్తుంది, కంప్రెసర్ తిరిగేస్తుంది. కానీ పొరపాటున గ్యాస్ లేకపోతే కంప్రెసర్ పోద్దా? ఎందుకు పోద్ది? ఇంకో దుబాయ్ సరుకు, ఆంధ్ర సరుకు డిఫరెన్స్ చూడు. గ్యాస్ లేకుండా తిరిగితే ఆయిల్ వస్తుంది. అందుకని ఏం చేయాలా, గ్యాస్ ఉందో లేదో తెలియాలా. గ్యాస్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? కంప్యూటర్ గ్యాస్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఏ సెన్సార్? నీ సెన్సార్, నా సెన్సారా? ప్రెషర్ సెన్సార్. మళ్ళీ ఆంధ్ర అండ్ దుబాయ్ తేడా అదేందా. అందుకని దీన్ని ఇంటెలిజెంట్ అంటున్నాం. అంటే ఇది డైరెక్ట్గా నువ్వు స్విచ్ ఆన్ చేయని ఏసీ కంట్రోల్కి ఇచ్చేదు, గ్యాస్ ఉందా లేదా అని చూస్తుంది, ఆ ప్రెషర్ మినిమం ఉందా లేదా చూస్తుంది. చూసి అప్పుడు కంప్రెసర్ ఆన్ చేయడానికి కావాల్సిన రిలేని యాక్టివేట్ చేయడానికి ఒక ఫ్యూజ్ ద్వారా కరెంట్ పంపిస్తుంది. అదే ఇప్పుడు అందుకని దీన్ని ఇంటెలిజెంట్ అంటే కొంచెం ఆలోచన చేస్తుంది. ఆలోచన దానికి ఏమైనా ఆలోచన శక్తి ఉందా? లేదు. మనలాంటి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు అనొద్దు, ఇంజనీర్స్ ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాసిన దాన్ని బట్టి అది పనిచేస్తుంది. అదే ఇప్పుడు ఇంటెలిజెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ పవర్ని డైరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, కొంచెం ఇంటెలిజెంట్గా చేస్తుంది. అందుకని ఇంటెలిజెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అన్నారు. నెక్స్ట్ అది పక్కన పడదాం, అది జాగ్రత్తగా తర్వాత ప్యాక్ చేయి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏమన్నావు చింటూ? దీన్ని
మీది కాదు నాది కాబట్టి పడేయండి. దీన్ని ఏమన్నా బ్లోయర్ చూడు ఇక్కడ చూడు కెమెరాలో చూడు ఐడియో అని రాసింది ఏదో అదే యూనిట్ యూ అంటే యూనిట్ డి అంటే డిస్ట్రిబ్యూషన్ ఐ అంటే ఇంటెలిజెంట్ అనేద్దాం లాజికల్గానే మనం మాట్లాడదాం. అది కూడా పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదందా అది దేనికి కనెక్ట్ అయింది అన్నావు? ఏ సాకెట్ నాకు చూపించి అక్కడ ఆ సాకెట్ దేనికి కనెక్ట్ అయింది? వెంకటేష్ అక్కడికి వెళ్ళి ఆ సాకెట్ చూపించి వెంకటేష్. ఆ సాకెటేనా? ఇప్పుడు ఆ సాకెట్ ఎక్కడికి వెళ్ళింది కొంచెం అలా చూపించు ట్రేస్ చేసుకుంటూ. మరి టైప్ రాలేదేంటి? బ్యాక్ సీట్లకా చూడు సరిగా చూడు. ఫ్రంట్ సీట్లకి ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? అది గేర్ బాక్స్ కాదు, అది బండి అటు ఇటు ఊగినప్పుడు ఊగుతుందిరా అని చెప్పి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ చేయడానికి కావాల్సిన ఇదే అనమాట అవి. నెక్స్ట్ హ్యాండ్ బ్రేక్ వెళ్ళింది. దాని నెక్స్ట్ ఇటువైపు సీట్కి వచ్చింది. నెక్స్ట్ ఇటువైపు కుడివైపు కూడా ఏదో అనుసంధానం అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చినాయి బ్యాక్ వెళ్ళినాయి. అదేందా అలాగా ట్యాంక్ దగ్గర ఫ్యూయల్ పంప్ దగ్గరికి వెళ్ళింది. దాని నెక్స్ట్ వెనక్కి వెళ్ళింది. అక్కడ ఎక్కడ వెనక్కి వెళ్ళింది ట్రేస్ అటు వెనక్కి వెళ్ళి వెనకతలే ఉన్నాయి. వెనకతల బంపర్ ఉంది, టైల్ ల్యాంప్స్ ఉన్నాయి, కెమెరా ఉంది, పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సో అవన్నీ కలిపి ఆ సాకెట్లోకి వస్తున్నాయి. ఆ సాకెట్లోకి వస్తూ మళ్ళీ ఆ డోర్లోకి వెళ్తుంది చూసినా. సో అది ఏంటి అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఏదైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్ళాలో అన్నది ఆ సాకెట్ వైట్ సాకెట్ చూపించా. ఆ సాకెట్ నుంచి అందులోకి వెళ్ళి ఇట్లా అన్నింటి కంట్రోల్ చేస్తుంది. అన్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఆ మాడ్యూల్ కంట్రోల్ చేయని ఎవరు చెప్తారు? మాడ్యూల్ అంటేనే కంప్యూటర్. అది ఆలోచించు అని ఎవరు చెప్తున్నారు? మన యూజర్. మనం ఏం చేస్తున్నాం? పార్కింగ్ చేస్తున్నాం. పార్కింగ్ చేసినప్పుడు ఇటు పార్కింగ్ చేశాడు అని చెప్పి అప్పుడు పార్కింగ్ లైట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరికి ఏంటంటే పవర్ ఇవ్వాలనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ లోపల ఏవో రిలేలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూపించిన దానిలో ఒక చిప్ ఉంటుంది, ఒక బోర్డు, ఓకే, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది. ఆ సర్క్యూట్ బోర్డులోంచి మళ్ళీ కనెక్షన్లు దేని దానికి వెళ్తే వెళ్తాయి. అదేనా? సో అందులో కూడా ఉండేది ఏంటి మళ్ళీ ఇంగ్లీష్లోనే 26 24 26 ఓకేనా? సో ఇంగ్లీష్లో 26 అక్షరాలతో ఎలాగైతే భాషను రాసేస్తున్నాం అలాగే దాంట్లో కూడాను ఏముంటాయి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏముంటాయి కంప్యూటర్లో. వెంకటేష్ దగ్గర తోడు దొంగలు రండి, దగ్గర రండి రా బాబు, మీరు నాకు కనబడాలి ఇందులో పడాలా. ఏముంటాయి కంప్యూటర్లో? రిలే పోనీ, ఇంకా కెపాసిటర్, మాడ్యూల్ అంటేనే కంప్యూటర్, రెసిస్టర్ 3, మాస్ఫెట్ 4, కాయిల్ 5, కాయిల్ కూడా ఉంటుంది, డయోడ్ 6, ఇంకా ఐసి 7, మెమరీ 8, ప్రాసెసర్ 9, అంతే. ఓకేనా? మొత్తానికి ఏమనుకున్నా అంటే మీకు తెలియాలా మినిమం ఏముంటాయని చెప్పేసి తెలిసింది కదా ఇప్పుడు, రైట్? అవన్నీ ఎలా పనిచేస్తాయి అన్నది హైయర్ లెవెల్, కానీ అవి ఉంటాయని తెలిస్తే మీరు ఇంకా భయపడరు. అర్థమైందా? రైట్, ఓకే. సో ఇప్పుడు ఆ ఏసీ సిస్టంలో నుంచి మనకి ఏదైతే ఈ బండికి ఉన్న ప్రాబ్లంకి ఇవన్నీ ఓపెన్ చేసినామో, ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏదేది ఎక్కడి నుంచి ఏది వస్తుంది అని చెప్పి కానీ మీరు తెలుసుకుంటే జీవితంలోని ఏ బండి ఓపెన్ చేయాల్సి వచ్చినా భయపడరు. ఒక స్టార్ట్ అవ్వట్లేదు అనుకోండి, ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అని కూడా మనకి భయపడకుండా చేస్తాం పని, అంతే. ఓకేనా? ఇదేనా చాలా కాంప్లికేటెడ్గా ఉందా? లోపల నుంచి ఏవో వైరింగ్ కిట్ వస్తుంది, ఆ వైరింగ్ కిట్ వచ్చి కంప్యూటర్కి వెళ్తే కంప్యూటర్లో నుంచి డెసిషన్స్ తీసుకొని ఇంటెలిజెంట్గా ఆలోచించి నువ్వు యాక్సిలేటర్ తొక్కినప్పుడు పవర్ ఇవ్వాలి అని చెప్పేసి అది ఆ మోటార్ని ఓపెన్ చేయడం, దాన్ని బట్టి ఇంజెక్టర్ కూడా ఎక్కువ స్ప్రే చేయడం, ఎంత గాలి వచ్చిందో గాలి తగ్గట్టు స్ప్రే చేయమని అన్నీ అదే డెసిషన్స్ తీసుకొని చేసేది. అదేనా? రైట్. సో ఇప్పుడు ఒకసారి కస్టమర్ ఫోన్ చేసి కనుక్కుంటాను, ఇది కానీ మార్చమన్నాడంటే కొత్తది ఆర్డర్ పెట్టి మార్చుతాం, లేదు అక్కర్లేదు అని అంటే వేస్తాం. సో ఇది ఒక 3000 చిల్లర ఎంత ఉండొచ్చు, 2800 ఎంత ఉంటుంది. సో కస్టమర్ కనుక ఏమో మనకు తెలియదు, హ్యుండై పార్ట్ కాస్ట్ ఉంటాయి, ఒరిజినల్ హ్యుండై పార్ట్ అడుగుదాం, రైట్? సో ఇది మీరు క్లోజ్ చేయడము, ఇది వద్దు మార్చొద్దంటే ఇది పెట్టి మీరు క్లోజ్ చేసేయాలి, రైట్? ఇంకేమైనా తెలుసుకోవాల్సిన ఉన్నాయా? ఇదేంటిది? ట్యాబ్ అని కదా, లేదా ఆడియో సిస్టమ్ కూడా ఉంది కదా, ఆడియో అండ్ వీడియో. సో దాని కదా హార్డ్వేర్ అనమాట. అలా పట్టుకోవద్దు, ఎన్ని మార్లు చెప్తున్నా, కింద పట్టుకో, అంత బరువున ఉండవు దాన్ని అలా పట్టుకో.
ఓకేనా. సో ఇందులో నువ్వు బాగా గమనిస్తే ఇదో ట్యాబ్కి ఈ సిస్టమ్ ఏదో అటాచ్ చేశాడు. ఇందులోంచి నువ్వు ఎక్కడో కన్నాల్లో చూస్తే ఏం కనిపిస్తున్నాయి దా లైటింగ్లోకి రా దాచింటి రా ఏదంటే ఖాళీ డబ్బాయే. ఆ ఖాళీ డబ్బాలోనే బోర్డు ఉంది, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు. ఆ సర్క్యూట్ బోర్డు మీద బోల్డ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఇంటెలిజెంట్గా ఆలోచించి సాకెట్స్ ద్వారా సప్లై బయటకు వస్తుంది. అదే నువ్వు ఏది కావాలో అది ఎక్కడ చూస్ చేస్తున్నావు. ఏదో 3 ఉంటాయి కొన్ని తెలుసుకోవాల్సింది. టచ్ స్క్రీన్ అంటే మనం చేతితో టచ్ చేస్తే అయ్యేది. నెక్స్ట్ బటన్స్ ఉంటాయి. సో బటన్కి ఒక కనెక్టర్, టచ్ స్క్రీన్కి ఒక కనెక్టర్. నెక్స్ట్ ఇది నువ్వు ఆన్ చేయగానే వెలుగుతుంది కదా, సో డిస్ప్లేకి ఒక కనెక్టర్. నెక్స్ట్ బ్యాక్ లైట్కి ఒక కనెక్టర్. ఆ 4 కనెక్టర్స్ ఉంటాయి, దానికన్నా ఎక్కువ ఉండవు. ఇవే పనిచేస్తాయి. అంటే నువ్వు బటన్ నొక్కినప్పుడు నువ్వు పలానా ఆప్షన్ నొక్కావని చెప్పి తెలియడానికి. ఇప్పుడు నువ్వు బటన్ నొక్కగానే ఏమవుతుంది తెలుసా, ఒక పాజిటివ్ కరెంట్ వెళ్తుంది అంతే, లేదా ఒక ఎర్త్ వెళ్తుంది అంతే. అర్థందా? అవి వైర్ల ద్వారా వెళ్తాయి. వైర్ల ద్వారా వెళ్ళి ఐసీకి చెప్తే, ఐసీ ఉంటుంది కదా, ఐసీకి చెప్తే ఐసీ ఆలోచిస్తుంది. దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ బట్టి ఆలోచించి ఏం చేయాలన్నది చేస్తుంది. ఏం చేయాలంటే ఎలా చేస్తుంది, మళ్ళీ కరెంట్ సిగ్నల్ ద్వారా. అర్థమైందా? నువ్వు ఎవరినో చూసి కన్ను కొట్టావనుకో, దాని మీనింగ్ ఏంటి? ఒక కన్ను కొట్టు, కొట్టాయి కొట్టు, మళ్ళా సరే కొట్టు. అరే ఒక్క కన్ను కొట్టు, 2 కన్ను కొట్టేదండి, మీనింగ్ ఉంది కదా. దాని మీనింగ్లు చాలా ఉన్నాయి. ఆపోజిట్ సెక్షన్ చూసి కనుకొడతారు, అది రాంగ్. కొన్నిసార్లు అటువైపుడికి అంటారు, అంటే సిగ్నల్ ఇస్తాము. సో అదా కన్ను భాష అది. అలాగే ఇందులోనే కంప్యూటర్ భాష ఏంటి, కంప్యూటర్ భాష 0s and 1s, ఆన్ అండ్ ఆఫ్ అంతే. బైనరీ కోడ్, బైనరీ సిస్టమ్. అదంతా మనకేమో ఏబిసిడీలు 1 నుంచి 0, 0 నుంచి 9 వరకు నెంబరింగ్ సిస్టమ్. ఏబిసిడీలు అక్షరాలు. కంప్యూటర్కి ఏమో 0 అయినా 1 అయినా ఏది చేయాలన్నా ఆన్ ఆఫ్, దానే 0 and 1s అంటున్నాం. అదంతా. సో ఈ బటన్స్ అన్ని ఏం చేస్తాను సార్, పైకి రేడియో గిడియో రాదు, ఇది నొక్కగానే ఏదో ఒక సిగ్నల్ వెళ్తుంది అంతే. ఆ సిగ్నల్ రాగానే పలానా సిగ్నల్ వచ్చిందని తెలిస్తే ఏ పని చేయాలనే ప్రోగ్రామ్ రాసి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం పని చేయాలి. అదేనా, మళ్ళీ జాగ్రత్త పెట్టే. ఓకే. సో ఆల్మోస్ట్ నేను కొంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను కదా ఓపెన్ చేసిన దాని తర్వాత. నెక్స్ట్ ఏ రూట్స్లోంచి గాలి రావాలనేది బ్లోవర్ వెంట్స్ చూపించేది. జాగ్రత్త. ఓకేనా, ఇందులోంచి గాలి వస్తుంది, దీన్ని మనం ఆపరేట్ చేసుకుంటాం. అటు ఇటు తిప్పడానికి చూసి లోపల విండోస్ తిప్పడానికి పైకి కింద కూడా అవుతాయి. సో ఇందులోంచి వచ్చిందని ఆపరేట్ చేసుకుంటాం. ఇది హజార్డ్. హజార్డ్ స్విచ్ దేనికి వేస్తారో, పార్కింగ్ పెట్టినప్పుడు ఎక్కడైనా రోడ్డు మీద హైవే మీద పెట్టినప్పుడు వేస్తాం. షూరా? పేరు ఎందుకు మరి హజార్డ్ అన్నారు? ఒకసారి నీ గూగుల్ తల్లింది. ఏమైనా తెలుసుకొని చేయండి, తెలియకుండా చేయకూడదు. ప్రతిదానికి పేరు ఉంటుంది, ఆ పేరు తల మీనింగ్ బట్టి మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఓ పార్కింగ్ అప్పుడు వేసేస్తాను హజార్డ్ అనుకోటు. ఏంటి చెప్పు, నీకు తెలిసింది. అన్నీ వెలుగుతాయి. హజార్డ్ మీనింగ్ ఏంటి చెప్పు, గట్టి చదువు, గట్టి చదువు. హజార్డ్ మీనింగ్, హజార్డ్ HAZARD, HA అంటే ఏదైనా కార్ రిపేర్ అయినప్పుడు, ఏదైనా కార్ రిపేర్ అయినప్పుడు సడన్ గా ఒక రోడ్డు మధ్యన కానీ సైడ్కి కానీ అయిపోయినప్పుడు. ఎందుకు అంటే వెనకాతల రోడ్డుకి ముందు రోడ్డు గారు, బాబు నేను ఆపదలో ఉన్నాను, నాకు హెల్ప్ అయినా చేయండి, లేకపోతే నా దగ్గరికి రాకండి అని చెప్పడానికి. కానీ మన వాళ్ళు తెలియని వాళ్ళు మూర్ఖులు కార్లు డ్రైవ్ చేస్తారు, కోట్ల అధిపతులు, ఎందుకు అది ఉంటుందో కూడా తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, స్ట్రైట్గా వెళ్ళాలంటే లైట్ వేస్తారు. అలాంటి వాడిని చూడగానే మనం నవ్వాలి. దేంతో నవ్వాలా? అదాడు ఏం చెప్తుంది, ఎమర్జెన్సీ ఫ్లాషర్ ఏమన్నది, ఎమర్జెన్సీ ఫ్లాష్ అది, లేకపోతే ఇండికేటర్. అదే అంతే తప్ప స్ట్రైట్కి వెళ్ళిపోవడానికి 4 లైట్లు వేసుకుని వెళ్ళిపోతాను, లేకపోతే నైట్ వెళ్తున్నప్పుడు నా బండి వెళ్తుందని నైట్ వెళ్తున్నప్పుడు పెట్టుకోవచ్చు, కొంచెం ఎమర్జెన్సీ ఇండికేట్ చేయడానికి. అంతే తప్ప తిన్నాక వెళ్ళడానికి ఎవడు పెడతాడు. లక్ష్యం నా బండి కొత్త కారు కొన్నాళ్ళు చూసావా, ఓకే ఫన్ అపార్ట్. అదే కదా. ఇప్పుడు నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఈ మధ్యలో ఉన్నది ఏమని చెప్పాను, అదేం చెప్పాను, బండి అటు ఇటు ఊగినప్పుడు బండి ఊగుతున్న తర్వాత తేడా అయిపోయిందని చెప్పడానికి. దానికి ఒక పేరు ఉంది, దాని తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది పార్కింగ్ తెలుసు. ఇంకేమైనా ఉన్నాయా మీకు తెలుసుకోవాల్సినవి?
ఏమీ లేవు. ఇంటెలిజెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ ఎక్కడ వస్తుంది? ఇక థ్రాటిల్ పొజిషన్ సెన్సర్ చూసారు ఎక్కడ ఇచ్చారో, పెడల్ అసెంబ్లీతో పాటు ఇచ్చాడు. స్టీరింగ్ మోటార్ పవర్ స్టీరింగ్ మోటార్ ఇది, పవర్ స్టీరింగ్ మాడ్యూల్ ఇది. ఇదిగో ఇది పవర్ స్టీరింగ్ మాడ్యూల్. అదేనా? అయిపోయి సింపుల్. ఏ గుడ్డు లేదురా బాబు. అదేదా దుబాయ్లో హ్యాపీగా ఉండగలవా? సింపుల్ అని నీకు అర్థమైంది కదా, అంటే కష్టం కాదు. రైట్, నేను చెప్తుంది ఏంటంటే అంత కష్టమే కాదు, బేసిక్స్ తెలుసుకుంటే చాలు. రైట్, ఓకే. సో ఇది ఎక్కించేస్తారు, ఒకసారి కస్టమర్ కాల్ చేసి మాట్లాడతాను, అప్పుడు ఎక్కించేద్దాం. ఓకే. దా క్లచ్ ఫుల్ నాకు. ఇక్కడ డోర్ బటన్ నొక్కాలి, తాను అక్కడ పెట్టు. ఓకే, డోర్ బటన్ నొక్కి పట్టుకుంటాను. సో డోర్ క్లోజ్ చేసినట్టు కంప్యూటర్కి డోర్ క్లోజ్ చేసిన ఉంటుంది. రైట్, ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కు. స్టార్ట్ అయింది కదా? రైట్. సో స్లోకి వచ్చి న్యూట్రల్లో ఉంది కదా, గేర్ న్యూట్రల్లో ఉంది కదా, రావచ్చు. సో ఇంకా మనం పెట్టాల్సింది ఓన్లీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పెట్టాలి, అది ఖాళీగా ఉంచాము. ఓకే, అది ఫిక్స్ చేస్తే సరిపోద్ది. ప్రస్తుతానికి వెహికల్ అంతా ఓకే. రైట్, రైట్, ఆపేసి. ఫ్రెండ్స్ చూశారు కదా నేను ట్రైనింగ్ ఏ విధంగా నా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఎవరైనా ఈ వర్క్స్ ఇలాంటివి నేర్చుకుందాం అనుకుంటే, ఈ ఫీల్డ్లోని స్థిరపడదానుకుంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా నెంబర్ 8985384993. వేరియస్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటాను. ఆ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేస్తే నేను ఐ విల్ బి ఏబుల్ టు కీప్ యూ ఇన్ఫార్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డే. బాయ్.